అమెరికా షిప్ పై ఇరాన్ బిగ్ అటాక్ చేసిందా? భారీ యుద్ధ నౌక అబ్రహం లింకన్ పై దాడి చేసుకున్నట్లుగా ఐఆర్జీసీ ప్రకటించింది. మిస్సైళ్లతో తమ సైన్యం దాడి చేసిందంటూ ఐఆర్జీసీ క్లెయిమ్ చేసుకుంటోంది. దాడిపై ఇంకా అమెరికా స్పందించలేదు. గతంలోనూ దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఆ ప్రకటనను అప్పట్లో అమెరికా ఖండించింది. మరి తాజా దాడి వార్తల నేపథ్యంలో ఐఆర్జీసీ చేస్తున్న ప్రకటనపై అమెరికా ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది. ఓవైపు శాంతి చర్చలు, మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ అమెరికా శాంతి చర్చలపై ముందడుగు కనబడుతోంది. ట్రంప్ షరతులను ఇరాన్ ముందుంచింది. పాక్ 450 కిలోల యురేనియాన్ని అప్పగించాలంటూ, హర్ముజ్ జలసంధిని రీఓపెన్ చేయాలంటూ ఇలాంటి షరతులను ఇరాన్ ముందుంచింది పాకిస్తాన్. దీంతో ప్రస్తుతం చర్చల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయేమన్న ఆసక్తి నేపథ్యంలో ఇటు దాడులు ప్రతిదాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఓవైపు చర్చల ప్రక్రియకు సంబంధించిన వాదనలు వినిపిస్తుంటే, మరోవైపు దాడులకు ప్రతిదాడులకు సంబంధించినటువంటి అంశాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకపై క్షిపణి దాడి జరిగినట్లుగా ఇరాన్ సైన్యం ప్రకటించింది. నౌకాదళ క్రూయిజ్ క్షిపణుల కారణంగా అమెరికా విమాన వాహక నౌకాదళం తన స్థానాన్ని మార్చుకోవాల్సి వచ్చిందంటూ అక్కడి ప్రభుత్వ మీడియా చెప్తోంది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను తీర ప్రాంత క్రూయిజ్ క్షిపణితో లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఇరాన్ సైన్యం బుధవారం ప్రకటించింది. సాయుధ దళాలు అమెరికా విమాన వాహక నౌకపై క్షిపణులను ప్రయోగించినట్టుగా ప్రెస్ టీవీ ఒక వీడియోను ప్రచురించింది. అలాగే ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ ఈ ఆపరేషన్ వివరిస్తూ నావికాదళ అధికారులకు సంబంధించినటువంటి కొన్ని వాయిసెస్ని కూడా దానికి జత చేసినట్టుగా తెలుస్తుంది. ఐఆర్ఎన్ఏ ప్రకారం ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షరామ్ ఇరానీ మాట్లాడారు. శత్రువు విమాన వాహక నౌక అబ్రహం లింకన్ కదలికలు నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయంటూ, అది ఇరాన్ క్షిపణి వ్యవస్థల పరిధిలోకి ప్రవేశించిన వెంటనే లక్ష్యంగా చేసుకోబడుతుందంటూ అన్నారు. ఇక తీర ప్రాంత లక్ష్యాలను ఛేదించగల క్రూయిజ్ క్షిపణులను అమెరికా విమాన వాహక నౌకల సమూహం వైపు ప్రయోగించారని, దీంతో అది తన స్థానాన్ని మార్చుకోవాల్సి వచ్చిందంటూ ఆ న్యూస్ ఏజెన్సీ చెప్తోంది. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वमा रमैतु इज़ रमैत वलाकिन्न अल्लाह रमा या हैदर कर्रार या हैदर कर्रार अल्लाहु अकबर बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वमा रमैतु इज़ रमैत वलाकिन्न अल्लाह रमा या हैदर कर्रार या हैदर कर्रार ఐఆర్జీసీ ప్రకటించినట్టుగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై దాడికి సంబంధించి అమెరికా నుంచి ఇప్పటివరకు ఎలాంటి ధృవీకరణకు సంబంధించిన సమాచారం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్పై వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ దాడిలో ఇప్పటివరకు అప్పటి సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీతో పాటు దాదాపు 1350 మందికి పైగా మరణించారు. అమెరికా సైనిక స్థావరాలున్న ఇజ్రాయెల్, జోర్డాన్, ఇరాక్, గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకొని టెహ్రాన్ డ్రోన్ క్షిపణి దాడులతో ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం, మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడంతో ప్రపంచ మార్కెట్లు, విమానయాన రంగానికి అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యుఎస్ఎస్ అబ్రహం లింకన్ సంబంధించినటువంటి నౌకపై దాడి చేసినట్టుగా ఐఆర్జీసీ ప్రకటించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం
యుఎస్ఎస్ అబ్రహం లింకన్ క్షిపణి పరిధిలోకి ప్రవేశిస్తే లక్ష్యంగా చేసుకుంటామంటూ ఇరాన్ నావికాదళ కమాండర్ ప్రకటించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా అమెరికాకు చెందినటువంటి ఈ అబ్రహం లింకన్ నౌక నిశ్చితంగా గమనిస్తున్నామని, అది ఇరాన్ భూభాగాన్ని సమీపిస్తే దాడులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా ఇరాన్ నౌకాదళం నేరుగా హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రెస్ టీవీ నివేదిక ప్రకారం ఇది నిరంతర నిఘాలో ఉందని, ఒకవేళ అది ఇరాన్ క్షిపణి వ్యవస్థల పరిధిలోకి ప్రవేశిస్తే నేవీ దాన్ని లక్ష్యంగా చేసుకుంటుందంటూ ఇరాన్ నావికాదళ కమాండర్ రియల్ అడ్మిరల్ షహరం ఇరానీ హెచ్చరిస్తున్నారు. టెహ్రాన్లోని ఉన్నత సైనిక అధికారులు అమెరికా ప్రభావాన్ని విస్తృతంగా తోసిపుచ్చిన నేపథ్యంలో ఈ నావికాదళ ముప్పు తలెత్తింది. వారు వాషింగ్టన్ యొక్క దౌత్యపరమైన ప్రయత్నాలను ఒక బూటకంగా అభివర్ణిస్తున్నారు. అలాగే ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జోల్పాఘారీ మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా గతంలో ప్రదర్శించిన వ్యూహాత్మక శక్తి ఇప్పుడు వ్యూహాత్మక ఓటమిగా పరిణమించిందంటూ ప్రెస్ టీవీ వేదికగా అతను ఎగతాళి చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేయాలని 48 గంటల అల్టిమేటం నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడంతో ఉద్రిక్తతలను గణనీయంగా తగ్గించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. అటువంటి దురాక్రమణ జరిగితే ఆ ప్రాంతంలోని ఇంధన విద్యుత్ కేంద్రాలన్నింటినీ ప్రతీకార చర్యగా లక్ష్యంగా చేసుకుంటామంటూ ఇస్లామిక్ రిపబ్లిక్ తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఇక దీంతో ఈ మార్పు చోటు చేసుకుంది. అమెరికా వైఖరిలో మార్పుపై స్పందిస్తూ జోల్పాఘారీ ఒక రకంగా అమెరికాను వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ప్రపంచంలో స్వయం ప్రకటిత అగ్రరాజ్యం ఈ క్లిష్ట పరిస్థితి నుంచి తప్పించుకోగలిగి ఉంటే ఇప్పటికే తప్పించుకునేది, మీ ఓటమిని ఒక ఒప్పందంగా భావించొద్దంటూ ఆయన వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇక మరోవైపు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో చేసిన వాదనలకు ప్రత్యక్ష ఖండనగా ఈ జోల్పాఘారీ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు తమ శత్రువులకు పూర్తి సంపూర్ణ పరిష్కారం గురించిన గత 2 రోజులుగా ఇరు దేశాలు చాలా చర్చలు సంభాషణలు జరుగుతున్నాయంటూ ట్రూత్ వేదికగా చేసిన కామెంట్లను ఇదంతా ఫేక్గా ఇరాన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ఇక ప్రెస్ టీవీ ఏదైతే ఉందో టెహ్రాన్లోని ఒక విశ్వసనీయ వర్గాన్ని ఉటంకిస్తూ అమెరికా కథనాన్ని పూర్తిగా ఖండించింది. ఇది టెహ్రాన్ వాషింగ్టన్ మధ్య ఎలాంటి అధికారిక సంభాషణ జరగలేదంటూ కూడా స్పష్టం చేసింది. మరోవైపు అసలు వాషింగ్టన్తో మాట్లాడే అవసరం కానీ వాళ్ళతో ఆధారపడే శకం కానీ ముగిసిందంటూ జోల్పాఘారీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వంలో ఉన్నట్టుగా భావిస్తున్న అంతర్గత గందరగోళాన్ని ప్రతినిధి మరింత ఎగతాళిగా చేస్తూ మీ అంతర్గత కలహాలు మీలో మీరే చర్చలు జరిపే స్థాయికి చేరాయి అంటూ వ్యంగ్యంగా మాట్లాడడం ప్రస్తుతం అమెరికాను టెహ్రాన్ ఏ రకంగా ఎత్తిపొడుస్తుందో మనకు కనబడుతోంది. సో ఇదంతా కూడా ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం ఇక్కడ ప్రధానంగా ఇరాన్ వాహక నౌకని టార్గెట్ చేసుకున్నట్టుగా చెప్తున్నటువంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ సెంట్రల్ కమాండ్ కానీ అలాగే ఇరాన్ యొక్క నావికాదళ అధికారులు కానీ చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ అబ్రహం లింకన్ తమ భూభాగానికి వస్తే కనుక ఖచ్చితంగా ఆ నిఘాలో ఉంటుందంటూ అడ్మిరల్ షహరం ఇరానీ హెచ్చరిస్తున్నారు. అంటే ఇంకా దాడి చేశారా లేదా అనేది కూడా పూర్తి క్లారిటీ అయితే లేదు. కానీ ఐఆర్జీసీ ఓవైపు క్లెయిమ్ చేసుకుంటుంది. దీనికి అర్థం అక్కడ ఇరాన్ నావీ అధికారి కమాండర్ షహరం ఇరానీ అతని పేరు. మరోవైపు ట్రంప్ మాత్రం నావీ బేస్లను విధ్వంసం చేశాం, ఎయిర్ బేస్లను విధ్వంసం చేశాం, అక్కడటువంటి మిసైల్ లాంచ్ ప్యాడ్లను విధ్వంసం చేశామంటూ పదే పదే అమెరికా బయట, అమెరికా లోపల వెలుపల ఇదే మాటలు చెప్తున్నాడు ప్రెస్ వాళ్ళతో, మీడియా వాళ్ళతో. కానీ మరి నావికాదళ కమాండర్ ఏకంగా షహరం ఇరానీ అనే వ్యక్తి, ఆ కమాండర్ ఏకంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. తమ పరిధిలోకి వస్తే అంతర్జాతీయ జలాలను దాటి ఇరాన్ జలాల్లోకి ప్రవేశిస్తే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ని నిర్దాక్షిణ్యంగా పేల్చివేస్తామంటూ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ క్షిపణులు ఆల్రెడీ ఎక్కుపెట్టున్నాయి, టార్గెట్ చేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే అబ్రహం లింకన్ అనేది ఒకసారి గెరార్డ్ ఆర్ఫోర్డ్ ఏదైతే ఉందో గతంలో ఇంకో అబ్రహం లింకన్తో పాటు ఇంకో నౌక ఏదైతే ఉందో అది ఇప్పటికే సౌదీ అరేబియా వైపు మళ్ళింది. ఈ భయాల నేపథ్యంలోనే నేరుగా ఇరాన్ వైపు గల్ఫ్ ఆఫ్ పర్షియా నుంచి సౌదీ అరేబియా వైపు మళ్ళిన పరిస్థితి. కొన్ని అంటే రకరకాల కారణాలు ఇక్కడ ప్రధానంగా శత్రువు వైపు నుంచి ఎదురయ్యే ఆకస్మిక దాడులను తప్పించుకోవడానికి కూడా పరిస్థితులను బేరీజ్ వేసుకొని అంచనా వేసుకొని ఈ వాహక నౌకలు అక్కడి నుంచి కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఐఆర్జీసీ అయితే దాడి చేశామని చెప్పుకుంటుంది. బట్ అమెరికా నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిందే.
رميت إذ رميت ولكن الله رمى يا حيدر كرار يا حيدر كرار